మార్చి 31న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం చేస్తామంటున్న ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బివి జగనాగేశ్వర రెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు పర్యటించనున్నాడు. 30 తారీఖు శనివారం నంద్యాల జిల్లాలో పర్యటిస్తే 31వ తేదీ ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మరి ఆయన పర్యటన వివరాలు ఎలా సాగనున్నాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనతో మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మిగనూరు నియోజకవర్గ అభ్యర్థి బివి జగనాగేశ్వర రెడ్డి డాక్టర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఎలా సాగబోతోంది? రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మిగనూరుకు 31వ తేదీ ఉదయం 11 గంటలకు రాబోతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు, అంత ధీమా 100%. వాస్తవంగా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఈరోజు చూస్తున్నాము, ప్రజల స్పందన చూస్తున్నాము. రేపు ప్రజాగళం పేరుతోటి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజల గళాన్ని నొక్కి పెట్టి 5 సంవత్సరాలు ఇటు మీడియాని కానీ వ్యవస్థల్ని కానీ అందరినీ కూడా ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అధికారంతో అడ్డుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజాగళం ద్వారా ఈరోజు చంద్రబాబు గారి గొంతుక మాధ్యమంగా చేసుకొని ప్రజల వద్దకు వచ్చి ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పేటువంటి వ్యక్తి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి వర్గానికి కూడా ఈరోజు యువత కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 130 సార్లు బటన్ నొక్కడం కాదు, ప్రతి ఒక్కరి పీక నొక్కినాడనే నిజాన్ని ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం మళ్ళీ నేల మీద వచ్చి బస్సు మీద వస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది క్షేత్రస్థాయిలో ఈ 5 సంవత్సరాల్లో మీరు నొక్కింది 130 సార్లు బటన్ కాదు, ప్రజల పీకలు నొక్కినారనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఎలా సాగబోతుంది ప్రజాగళం యాత్ర? చంద్రబాబు నాయుడు ఏ రకంగా రాబోతున్నాడు? 8వ తారీఖు 31 అలాగే 30 ఈ రకంగా ఉండబోతుంది. ఇప్పుడు శ్రీకాళహస్తి దగ్గర నుంచి మా దగ్గరకు వస్తున్నారు సారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హెలీప్యాడ్ దగ్గర నుంచి డైరెక్ట్గా దాదాపు ఒక 3 సర్కిల్స్ మీదుగా ర్యాలీగా పోతూ మళ్ళీ తీరు బజార్లో ఎప్పుడు కూడా మాకు సెంటిమెంటు నీలకంఠేశ్వర స్వామి జాతర జరిగేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం మా ఎమ్మిగనూరులో జంక్షన్ మీటింగ్ అక్కడ పెట్టడం జరుగుతోంది. అక్కడ ఆ సభాస్థలి నుంచి ప్రజాగళం వేదికగా చంద్రబాబు గారి యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఎమ్మిగనూరు నియోజక ప్రజలందరికీ కూడా మళ్ళీ ఏ రకంగా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ 5 సంవత్సరాలు ఏ గొంతుకులైతే నొక్కుబడ్డాయో ఆ గొంతుకులన్నిటి కూడా ఒక మాధ్యమంగా మళ్ళీ రానున్న రోజుల్లో మంచి రోజులు వచ్చే విధంగా సైకిల్ గుర్తు ఓటు వేసి అదేవిధంగా ఏదైతే ఈ కూటమి అభ్యర్థులమైనటువంటి మాకు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించాలనేటువంటి కార్యక్రమాన్ని ఇటు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు గారిని, ఇటు ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వరిని ఆశీర్వదించాలని వారు ప్రజలకు ఏ రకంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు వచ్చేటువంటి కార్యక్రమంలో సైకిల్కు ఓటు వేస్తే ఏ రకంగా మంచి రోజులు వస్తాయనే విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో కేవలం ఎమ్మిగనూరు నియోజకవర్గాన్నే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు పొద్దున్నే ఉదయమే కాదు గతంలో వచ్చినప్పుడు కూడా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వారిని అడగడం జరిగింది. ఈరోజు ఏ హామీలు అయితే మీరు ఇచ్చారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మీరు ఈ కర్నూలు పార్లమెంటులో గతంలో హెలికాప్టర్లో వచ్చారు, ఆ హెలికాప్టర్ నుంచన్నా ఇక్కడ హైకోర్టు కనిపించిందని అడిగాం, సమాధానం లేదు. మరి ఈరోజు బస్సులో వస్తున్నారు రేపు, మరి ఈ రోజన్నా హైకోర్టు కనిపిస్తుందా వారికి? కర్నూలు రాజధాని న్యాయ రాజధాని చేస్తానని మోసం చేశారు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేశారు. ఏ వార్డు కానీ ఏ గ్రామం కానీ ఎక్కడైనా మందు బాటిల్ కనపడితే ఎలక్షన్ల ముందు నేను ఓట్లు అడగనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా ఏ వార్డుకు పోయినా ఒక చుక్క నీళ్లు లేవు, కానీ మందు మద్యం మాత్రం ఏరులే బారుతూ ఉంది, అది కూడా వారి సొంత బ్రాండ్లు. ఈరోజు మా ప్రాంతం పశ్చిమ ప్రాంతం, నేను గతంలో కూడా చెప్పాను, రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోవడం జరిగింది 5 ఏళ్లలో. గతంలో కేసీఆర్ గారిని ఆలింగనం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యతిరేకంగా కొంగజపం చేసిన కర్నూలు జిల్లాలోనే వారు మళ్ళీ కేసీఆర్ దగ్గరకు పోయి ఆలింగనాలు భోజనాలు చేసుకొని ఈరోజు కాళేశ్వరం ఓపెనింగ్ పోయినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా చూస్తే మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఒక్క చుక్క కూడా మా కర్నూలుకు అనంతపురకు రానటువంటి ప్రాజెక్టు దాన్ని కూడా మభ్యపెట్టి నేనేదో చేస్తున్నా అని చెప్పి మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. మరి మా ప్రాంత జీవనాడి
ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదావతి, గుండ్రేవల ప్రాజెక్టులన్నీ నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు కేటాయించి టెండర్ పిలిపిస్తే ప్రజావేదిక కూల్చినట్టుగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ రివర్స్ టెండరింగ్ పేరు మీద 5 ఏళ్ళు సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి అందుకే అడుగుతున్నా, మీరు ఏ హామీలు కూడా ఇటు యువతకు జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. మా ప్రాంత రైతులకు మీరు 130 సార్లు బటన్ నొక్కి ఆనందంగా ఉంటే గ్రామాలు మౌనంగా ఈరోజు వలసలు వెళ్ళిపోయి మా ప్రాంతంలో రైతులందరూ ఆత్మహత్యలే శరణ్యంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాల పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుందని, అలాగే ముఖ్యంగా సిద్ధం సభలకు ధీటుగా 7 నియోజకవర్గాల వారిగా వారు సమీకరించినటువంటి జనం కంటే కేవలం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్వచ్ఛందంగా ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తరలి వచ్చి తమ ఓటును ముందుగానే వేసేటటువంటి పరిస్థితి ఉందని ఒకటి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, యశ్వం టీవీ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.